వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా గాజువాక నియోజకవర్గానికి చెందిన భూపతిరాజు శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలోని గాజువాకలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. గాజువాకలో గుడివాడ అమర్నాథ్ విజయం తథ్యమని, ఆయన గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. 2024లో రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి తప్పకుండా వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నందుకు తనను గుర్తించి వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, తనకు పదవి వచ్చేందుకు సహకరించిన మంత్రి గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి భూపతిరాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నానికి మొట్టమొదటిగా సేవాదళ అధ్యక్షుడిగా ఆ రోజు నియమించడం, తదుపరి 2014 ఎన్నికల ముందు సెంట్రల్ కమిటీలో సిఈసి మెంబర్గా నన్ను గుర్తించి ఆ రోజు పదవడం జరిగింది. ఆ రోజు ఈ రోజు వరకు ఎప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసాం. మీకు తెలుసు, మొన్న జరిగినటువంటి జీఎంసీ ఎన్నికల్లో ఈ వార్డు మహిళ అవ్వడం వల్ల నా భార్యకి సుజాతకి వార్డు కార్పొరేటర్కి ఇవ్వడం, మంచి మెజార్టీతో గెలవడం, ఆవిడ ఈరోజు స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉండడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క 13 సంవత్సరాల కాలం నేను పార్టీకి చేసిన సేవలను గుర్తించి రోజు